హాయ్ అండి. ఈ పిక్‌లో ఉన్నవేంటో చూసారా? పోనీ ఎప్పుడైనా వీటి గురించి విన్నారా? వీటి పేరేంటో తెలుసా? సో, నాకు కూడా తెలీదండి. నేను కూడా ఎప్పుడు వీటిని చూడలేదు. అండ్ వీటి గురించి వినలేదు కూడా. అండ్ నేను యూట్యూబ్‌లో ఒక పోస్ట్ పెట్టాను వీటి గురించి. ఎవరికైనా తెలుసా అని. నాకు ఒకటే రిప్లై వచ్చింది. సో, అది కూడా నాకు తెలిసిన వాళ్ళు. సో, మా ఆడపడుచు నాకు వదిన గారు అవుతారనమాట. వాళ్ళు పెట్టారు. అయితే యాక్చువల్‌గా నేను కూడా వీటిని ఎప్పుడు చూడలేదు, వినలేదు కదా! నాకసలు వీటి గురించి ఏమీ తెలీదండి. అయితే వాళ్ళే చెప్పారు నాకు. ఇది ఒక ఐటెమ్ ఉంటుంది. దీన్ని ఇలా కర్రీ చేసుకొని వండుకుంటారు అని. సో, నేనైతే గూగుల్ సెర్చ్ చేశానండి. కానీ నాకు పెద్ద మ్యాటర్ ఏం దొరకలేదు దాంట్లో. కానీ ఇది కంద జాతికి సంబంధించింది అని ఒక చిన్న మ్యాటర్ అయితే తెలిసిందంతే. అంతకుమించి ఏమీ దొరకలేదు. అండ్ యూట్యూబ్‌లో కూడా దీని గురించి పెద్ద వీడియోలు ఏం లేవు. ఓన్లీ మా వదిన గారు చేశారు వాళ్ళ ఛానల్‌లోని. అండ్ సెకండ్ టైం నేను చేస్తున్నాను. అండ్ వీటిని వాల్ పొట్టలు అంటారు. వాల్ పొట్టలు అని కొడితే మా 2 వీడియోస్ మీకు వచ్చేస్తాయి. ఆవిడ ఒక వేలో వండారు. నేను దాన్ని కొంచెం రీమోడల్ చేసి వేరేలా వండాను. కూర అయితే మామూలుగా లేదండి. చికెన్ కూడా పనికిరాదు దీని ముందు. సో, ఎవరికైనా అవైలబుల్‌గా ఉంటే దొరికితే మాత్రం ఖచ్చితంగా వండుకోండి. ట్రై చేయండి. వాల్ పొట్టలని ఎవరినైనా అడగండి. సో, ఈ పిక్ చూసిన తర్వాత ఇవి మీకు ఎక్కడైనా కనిపిస్తే కూడా తెచ్చుకొని వండుకోండి. టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే టేస్ట్ మామూలుగా లేదు అసలు. ఒక రేంజ్‌లో ఉంది. తినలేనేమో అనుకున్నాను. కానీ చాలా బాగుంది. అండ్ దీని గురించి ఇంకో విషయం ఏంటంటే, ఇవి ఒలిచిన తర్వాత మాత్రం చేతులు దురదొస్తున్నాయి. సో, చేతికి ఆయిల్ గానీ ఏదైనా అప్లై చేసుకొని దాని తర్వాత ఒలవండి. లేదంటే దురద ఎక్కువ వచ్చేస్తుంది. అండ్ ఖచ్చితంగా వీటిని ఉడికించాలి. నేనైతే తెలియక ఒలిస్తే చేతులు దురదొచ్చేయి. సో, టేక్ కేర్.